ప్రభునందు ప్రియమైనటువంటి మేల్కొల్పు ప్రార్థన వీక్షకులకు మరొక ఉదయకాలపు శుభములు, దీవెనలు, ఆశీర్వచనములు తెలియచేస్తున్నాం. అందరూ కూడా వాక్యమును బట్టి, మేల్కొల్పు ప్రార్థన సహవాసమును బట్టి దీవించబడుతున్నారని, బలపరచబడుతున్నారని, ఆధ్యాత్మికంగా మీ జీవిత గమనాన్ని తీర్చిదిద్దుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. ఈ మాటలు నీ జీవితాల్లో వెలుగులు నింపాలని, దేవుని యొక్క ఉదయ కాంతి మీ మీద ప్రకాశింపచేయాలని నా ఆశ, అభిలాష. ప్రియ సహోదరుడా, నీ మేలు నేను కోరుకుంటున్నాను, నీ దీవెన నేను కోరుకుంటున్నాను, నీ ఆశీర్వచనాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నీ యొక్క మేలు కానీ, నీ యొక్క దీవెన కానీ, నీ యొక్క ఆశీర్వచనాలను కానీ కోరుకునేవాడు ఎవడు ఉండడు. పైకి డొల్ల కబుర్లు చెప్తూ ఉంటారు, కానీ నువ్వు దీవించబడితే, నువ్వు ఆశీర్వదింపబడుతూ ఉంటే చూసి వారవలేని వారే 100కి 100% ఉంటారు. కానీ నీ ఎదుట చాలా గొప్పగానే చెప్తారు, చాలా గొప్పగానే మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, కానీ వారిలో ఏముంటుందంటే కపటం ఉంటుంది, వారిలో ఏముంటుందంటే స్వార్థం ఉంటుంది, వారిలో ఏముంటుందంటే కపట ప్రేమ, విషపూరితమైనటువంటి హృదయాలు కలిగి ఉంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకని కీర్తనకారుడు అంటాడు 4వ కీర్తనలో, మాకు మేలు చూపు వాడెవడనే పలుకువారు అనేకులు. వాడు ఏదో ప్రయాసపడిపోతున్నాడు, కానీ వాడికి ఎవడు మేలు చేస్తాడు, వాడికి ఎవడు హెల్ప్ చేస్తాడు, వాడికి ఎక్కడ ఉపకారం జరుగుతుంది, వాడికి ఏమి ఆశీర్వాదాలు దొరుకుతాయి, వాడికి ఎక్కడ దీవెనలు దొరుకుతాయి అని 100కి 100% నీ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకునే వాళ్ళే అనేకులు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. అలాగ అనుకునే వారందరి నోటికి నువ్వు సమాధానం చెప్తూ, అలాగ నీ యొక్క ఎదుగుదలని వారవలేక స్వార్థముతో అసూయపడే వారందరి యొక్క నోళ్లకు తాళం కప్ప వేస్తూ, నీ ఉదయ కాంతిని మా మీద, నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయము. అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కాంతి ఎక్కడ ప్రకాశింపచేయాలి? మన మీద ప్రకాశింపచేయాలి. అలా ప్రకాశింపబడితే గనక ఇలాగ అనుకుంటున్న వారందరి నోళ్ళు మూయబడతాయి. ఈ సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపబడాలని దేవుని యొక్క సేవకుడిగా ఉదయమునని ఈ సన్నిధి కాంతిని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సన్నిధి కాంతిని మీద ప్రకాశించినప్పుడు నీవు దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు, మేలులతో తృప్తి చెందుతావు. పిచ్చుకలు, పక్షులు, సకల జీవరాశులు ఆయన ఎప్పుడు గుప్పులు విప్పుతాడని ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉంటాయట. ఆయన గుప్పులు విప్పినప్పుడు ఆ గుప్పులలో ఉన్నటువంటి మేలైనవి తిని తృప్తి చెందాలని ఎదురు చూస్తూ ఉంటాయంట. ప్రియ సహోదరుడా, దేవుని చేతుల్లో నుండి పొందుకోవాలని, దేవుని చేతుల్లో నుండి మేలైనది పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాయంట. ఎప్పుడు ఆయన వస్తాడు, ఎప్పుడు ఆయన గుప్పులు విప్పుతాడని. మీకు ఎదురు చూసే అనుభవం ఉందా? ఉదయం 5 గంటలకి మేల్కొల్పు ప్రార్థన సహవాసము హోలీవే మినిస్ట్రీస్ ద్వారా యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతాం. సన్నిధి కాంతిని మీ మీద ప్రకాశింపచేయాలని ఉదయముననే ఈ ప్రయాసతో ఈ యొక్క పరిచర్య చేస్తున్నా. అరే ఉదయం 5 గంటల కొరకు ఎప్పుడైనా ఎదురు చూసిన అనుభవం నీకుందా? ప్రియ సహోదరుడా, సహోదరి,
ఆ ఎదురు చూసే అనుభవం మనలో ఉన్నప్పుడు, అరే 5 గంటలకి దేవునికి వాక్యం నాకు అందించబడుతుంది, 5 గంటలకి యెహోవా సన్నిధి కాంతి, దేవుని యొక్క సన్నిధి కాంతి నా మీద ప్రకాశించటానికి ఒక చక్కటి వాక్యము ద్వారా మరి పరిచర్య జరుగుతుంది కదా. ఆ ప్రకాశమానమైన దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సన్నిధి కాంతిని అనుభవించటానికి, పొందుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి నేను ఎందుకు ఎదురు చూడకూడదు? ఎందుకు కనిపెట్టి ఉండకూడదు? ఎందుకోసం నేను దాని మీద ఆశ నిలిపి దానికోసం ఎందుకు ఎదురు చూడకూడదు అనేటువంటి ఆలోచన ఎప్పుడైనా కలిగి ఉన్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? నీకు మేలు కలుగుతుందని అనుకునే మేలు ఎలా దొరుకుతుంది? వీడికి మేలు ఎక్కడి నుంచి దొరుకుతుంది? వీడు అనుకుంటూ ఉన్నాడు అలా గొప్పవాళ్ళు అయిపోతానని, అలాగ అనుకుంటున్నాడు వీడు ఆశీర్వదింపబడతానని, ఈమె అలాగ అనుకుంటుంది. ఈమెకి ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఈమెకి ఎలా వచ్చేస్తుంది దీవెనలు, ఎలా వచ్చేస్తాయి ఆశీర్వచనాలు అని నీ కోసం అనుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారమ్మా. ఆ విషయం నీకు తెలియాలా? అనేక మంది అనుకుంటున్నారు. నీకు తెలియవలసిన విషయం ఏమిటంటే, యెహోవా యొక్క సన్నిధి కాంతి నా మీద ప్రకాశించినప్పుడు మేలైనది నేను పొందుకుంటానని నీకు తెలియాలి. పిచ్చుకలకు తెలిసినటువంటి జ్ఞానము నీకు తెలియకపోతే, ఆకాశ పక్షులకు తెలిసినటువంటి జ్ఞానము నీకు తెలియకపోతే, బొరియలలో ఉన్నటువంటి నక్కలకు తెలిసినటువంటి జ్ఞానము నీకు తెలియకపోతే, గుహలలో జీవించేటటువంటి ఆ యొక్క మరి క్రూర మృగాలకు తెలిసిన జ్ఞానం నీకు తెలియకపోతే, ఆ కొలుగులలో ఉన్నటువంటి ఎలుకలకు తెలిసిన జ్ఞానము నీకు తెలియకపోతే, ఏమాత్రము కూడా పరిమాణములో పరిగణించటానికి వీలు లేనటువంటి చీమలకు ఉన్నటువంటి జ్ఞానము నీకు తెలియకపోతే, ఎవరు మాత్రం ఏమి చేయగలరు? అలాంటి వారు అనేకులు నీ కోసం అనుకోవడంలో తప్పులేదు. అలాంటి అనేక మంది నీ కోసము వీడికి ఎక్కడి నుంచి దొరుకుతుందిలే, వీడికి ఎక్కడి నుంచి వస్తాయిలే, వీడి ఎక్కడి నుంచి వీడు పొందుకుంటాడులే అని అనుకోవడంలో తప్పేం లేదేమో. అలాంటి వారందరికీ నువ్వు ఒక సమాధానం చెప్పాలి అంటే కనుక, దేవుని యొక్క సన్నిధి కాంతిని నీ మీద ప్రకాశింప చేయులాగా జరుగుతున్నటువంటి ఈ పరిచర్యలో నీవు కూడా పాలివాడవయ్యి ఉదయమునని ఈ సన్నిధి కాంతి నీ మీద ప్రకాశించులాగున నాకు సహాయం చేయని ప్రభు సన్నిధికి రా. అలాంటి వారందరి యొక్క నోళ్లను నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ యొక్క క్రమశిక్షణ బట్టి, నీ యొక్క నడవడికను బట్టి, నీ తీర్మానంను బట్టి నువ్వు ముయించగలుగుతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా మాట నీకు సమ్మతమైతే, నా మాట నీకు అభ్యంతరం కాకుండా నీకు సమ్మతమైతే కనుక కనులు మూసుకొని కోసం నేను ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, ఈ ప్రార్థనలో కనులు మూసి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ సన్నిధి కాంతిని వారి మీద ప్రకాశింపచేయండి. నీ సన్నిధి కాంతితో ప్రభు వారిని నింపండి. ఇదిగో ప్రభు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం, సహాయం దయచేయండి. యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.